హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనే సిరీస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకుని ఓసీ గర్ల్స్ 10,000 to 20,000 ర్యాంక్ వచ్చే కాలేజ్ ఏంటి అనేది అనాలిసిస్ చేద్దాం. ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓసీ జనరల్ పరంగా మనం వీడియోస్ అనేవి చేసాం. అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా కూడా రిమైనింగ్ అన్ని కేటగిరీస్ అన్ని బ్రాంచెస్ మీద కూడా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే మీరు అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 10,000 to 20,000 ర్యాంక్ వచ్చే కాలేజెస్ అనేది జస్ట్ అనాలిసిస్. ఇవే మీకు పక్కా వస్తాయని కాదు, ఇవి పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఇంకొన్ని మంచి కాలేజెస్ అండ్ ఇంకొన్ని యావరేజ్ కాలేజ్ని కూడా మీరు చూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో కాలేజీలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తేనే బెనిఫిట్. అండ్ మీరు పెట్టే ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. టాప్ కాలేజ్ ఫస్ట్, యావరేజ్ కాలేజ్ నెక్స్ట్, అట్లా పెట్టుకోండి. కానీ కొంతమంది జిగ్జాగ్గా మనం ఏదో కాలేజ్ పెట్టుకుంటే వాళ్ళు మనకి ఏదో కాలేజ్ అలాట్ చేస్తారనేది తప్పు. సో మీరు పెట్టుకున్న ఆర్డర్ని బట్టే వాళ్ళు అలాట్ చేస్తారు. సో మీరు ఆర్డర్ అనేది చాలా కీగా థింక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ప్రీవియస్ ఫ్రమ్ పాస్ట్ 4 to 5 years మా ఎక్స్పీరియన్స్ మేము చూసింది ఏంటంటే, గవర్నమెంటే లేదా ఎంసెట్ వాళ్ళే మాకు మంచి కాలేజ్ ఎలా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు నచ్చిన కాలేజ్ అంటే ఒక ఆర్డర్ లేకుండా ఏదో కాలేజ్ అంటే మంచి కాలేజ్ చూస్ చేసుకున్నారు. అవి కింద ఉంటాయి, యావరేజ్ కాలేజ్ టాప్లో పెట్టుకుంటున్నారు. అలా కాదు, టాప్ కాలేజ్ ఫస్ట్ అట్లా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మీకు సీట్ అవడానికి, మంచి కాలేజీలో సీట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళగా, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఎంఈజీ, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ జేఎన్టీఎస్, అనురాగ్ యూనివర్సిటీ సివిఎస్ఆర్ కాలేజ్ ఎంసెట్ కోడ్. కాలేజ్ తర్వాత 4 digit కోడ్ చెప్తాను, అది కాలేజ్ ఎంసెట్ కోడ్. నెయిల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జిఐటి, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల అటానమస్, జేఎన్కేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ IARE, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కిట్స్, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CMRK, విద్యజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VJIT, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్ MECS, బోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ BREW, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ GCTC, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ KMEC, KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ KUWL, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్ MREC, SR యూనివర్సిటీ SRHP, MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MLID. ఇవి 10K to 20K లోపు వచ్చే కాలేజెస్ లిస్ట్ అనమాట. వీటితో పాటు 20K to 30K కూడా మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ ఈ ఆర్డర్ అని చెప్తున్నానంటే 5K to 10K, 10K to 20K, 20K to 30K ఇలా పెట్టుకోండి. మీకు 10K to 20Kలో వచ్చినప్పుడు ఎలా అంటే సేఫ్ సైడ్లో ఉండడానికి ఒక 10 కాలేజెస్ లిస్ట్ ఉన్నవి, అండ్ మంచి కాలేజ్ రావడానికి హోప్ తోటి టాప్లో ఉన్న ఇంకో 10 కాలేజ్ని కూడా చూస్ చేసుకోండి.